హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ ఏఆర్ఆర్ కార్టూన్ ఛానల్, కామెడీ ఛానల్, మీకు నవ్విస్తుంది ఛానల్. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి తోడికోడల సంసారం అన్నమాట. చూస్తున్న కదా, సూరక్క వచ్చేసి గొడవ పడడానికి ఇంటి మీదకి వచ్చేసారు. మన మంగ చేసిన పని అంతా ఇంత కాదు. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చేస్తున్న ఇష్టమైతే నవ్విస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక మాట, దీంట్లో వాడుతున్న పేర్లు కానీ సన్నివేశాలు కానీ పాత్రలు కానీ ఏదైనా కానీ అంత కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటే వీడియోలకైతే వెళ్ళిపోదాం. చెప్పే 3 అసలు ముందా చెప్పు. ఎప్పుడు చూసినా ఇదే తంటలు పెడతావా ఇంట్లోకి మాకి? ఇంట్లో చూస్తే ఇంట్లో రామాయణము, బయట చూస్తే బయట రామాయణమే. ఏమి కొంచెం కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివా కనీసము? వాడు చూస్తే నీ మొగునికి అట్లా చేసి పెడతావు, తోడుకోవడం అనే దానికి ఎట్లా చేసి పెడతావు, అత్త అనే దానికి నాకి మర్యాద ఇవ్వు. బయట చూస్తే బయట లొల్లు పెట్టుకుంటావు. కనీసము ఏం చెయ్యాలనుకున్నావో మీ అమ్మ మీ నాన్నని పిలిపిస్తాను. మీ అమ్మ మీ నాన్నని పిలిపించినాక నీ సంగతి చెప్తాను. ఇట్లా కాదు నీ కథ. కానీ పోయి క్షమాపణ చెప్పు ఫస్ట్. దానికి పోయి క్షమాపణ చెప్పు. అత్తయ్య, నేనేం చేశాను? క్షమాపణ చెప్పేదానికి చేసిన తప్పితే అది అనుభవించింది. అయినా మీకు ఒక మాట చెప్పాలి, అది కూడా నాకు ఒక ఏటు కొట్టింది తెలుసా? అది నా జుట్టు పట్టుకున్న దానికోసమే నేను ఎగ్గిస్తాను దానికి. లేకపోతే నాకేం పట్టింది అత్తయ్య అలా కొట్టడానికి? చూసావా ఎన్ని మాటలు మాట్లాడుతుంది. కనీసము ఇది చేతితో కొడితే చేతితో కొట్టాలి, కానీ కాలుతో తన్ని ఇలా చేయడం ఏంటి మా పాపను? ఏంటమ్మా, ఏంటి చెప్పు నువ్వే. కనీసము ఇలా చేస్తే ఎట్లా? వాళ్ళ మొగుడనేవాడు వస్తే వాళ్ళకి ఏమన్నా మీరు చెప్తారా, చేస్తారా? వాళ్ళకి మేమేం చెప్పుకోవాలా? పక్కింటోళ్ళు అన్నాక పక్కింటోళ్ళకి ఉండాలబ్బా, అంతేగాని శత్రువులక్క మారకూడదు. మా పాప అట్లా చేస్తుంది ఏందో నాకు అర్థమే కాదు. మీ పెద్ద కోడళ్ళక్క సహనంగా ఉండేదానికి రాదు దానికి అంటే మళ్ళీ మిందకు వస్తారు, కానీ మీరు మాత్రం ఇట్లా పని చేయొచ్చా? అయ్యా, చూసావా ఎన్ని మాటలు మాట్లాడతారు మా ముందరే? ఎన్ని మాటలు మాట్లాడతారు. అతనికి ఎంత కొవ్వు ఉంది. మనం ఏమన్నా ఇంటి దగ్గరకు వస్తే ఇన్ని మాటలు మాట్లాడతారే మొన్నటి వరకు. ఇప్పుడు వీలు చేసేది మాత్రము కరెక్టా? దీనికి కొట్టి బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళ అత్త కొట్టి బుద్ధి చెప్పాల్సిందే. ఏం కొడతారు? ఎవరేం కొట్టలేదు నాకు. నేనేం తప్పని చేయలేదు. నాకేం పట్టింది తప్పు పని చేసేకి? కనీసము మీ కోడలికి బుద్ధి ఉండాలి. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మీ పర్సనల్ విషయంలో వేలు దూరకూడదని బుద్ధి ఉండాలి. ఫస్ట్ మీ కోడలికి బుద్ధి చెప్పుకోండి, నాకు కాదు. చూడండి అత్తయ్య, మీ ముందరే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు చూడండి. మళ్ళీ మీరు నా ముందుకే వస్తారు. ఇక నోరు మూసుకొని పోయి దానికి క్షమాపణ చెప్పు. పాపం ఎంతలా కొట్టావు చూడు. అది నీ ముఖంకి కొట్టింటే కనీసం ఏది దెబ్బ కనబడదే. దాని ముఖం చూడడం ఎలా అయ్యింది? వాళ్ళ మొగుడు వచ్చినాక అది ఏం చెప్పుకుంటుంది? నీకు కొంచెమన్నా సిగ్గుందా లేదా? కనీసము ఆడపిల్ల అయ్యి మొగుడు కొట్టినావు దానికి ఎగ్గిస్తాను. అంత పని ఏం చేసింది? ఏదైనా ఉంటే మాటతో సరిపెట్టుకోవాలా. అది జుట్టు పట్టుకుంటే నువ్వు జుట్టు పట్టుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి కాదత అంటే ఏమని అర్థం? అది పోయి క్షమాపణ చెప్పిరాపో. ఇంతంతలా కొట్టి బరే క్షమాపణతో వదిలేయమంటున్నారు చూడండి. వీళ్ళు ఏ మనుషులో ఏమో. ఈ మంగకు ఎంత చెప్పినా అంతే. అంతలా ఎట్లు తిన్నాక బరే క్షమాపణతో వదిలేయమంటున్నారు. అయినా ఈ మంగతో పెట్టుకునే వాళ్ళందరి గతి ఇంతే. కనీసం ఎవరు మాట్లాడే కూడా రాలే ఇంకా దీన్ని. లాస్ట్కి దీనికి క్షమాపణ చెప్పేంత వరకు తెచ్చుకుంటాను నేను. నా బతుకు చెడ. ఇంకోసారి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు అసలు. బాగానే తగలేట్లున్నాయే దెబ్బలు. డాక్టర్ చూపించుకోకపోయావా? ఇదేంది క్షమాపణ చెప్పమంటే అన్ని తిక్క మాట్లాడుతుంది. ఇది వీళ్ళు చేసే అవతారం. ఇట్లా చేస్తేనే అట్లా తెచ్చుకునింది, మళ్ళీ ఇది అవతారం మారుతుంది. నువ్వు ఊరుకుంటే నువ్వు పనికి మాలినది ఏమైనా చేసుకొని క్షమాపణ చెప్తే చాలు. క్షమించు, ఇంకోసారి అట్లా చేయను. ఏమనుకోవద్దు. ఇంకోసారి నేను అనుకునేకే రానులే. నీకు ధైర్యం లేదని అర్థమైపోయింది నాకు.